సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆయన నివాసం వద్దకు చేరుకొని పోలీస్ స్టేషన్ కు రావాలని అడిగారు. వారికి సహకరించిన అర్జున్ వారితో పాటు వెళ్లారు. ఆయన వెంట అల్లు అరవింద్ కూడా వెళ్లాలని చూడగా పోలీసులు వద్దని సూచించారు. ఈ క్రమంలోనే ఆందోళనలో ఉన్న తన భార్య స్నేహారెడ్డికి అర్జున్ ధైర్యం చెప్పి వెళ్లిపోయారు. సంధ్య థియేటర్ కేసులో హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఈ నెల 4వ తేదీన సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. శుక్రవారం పోలీసులు బన్నీని అరెస్ట్ చేశారు. అయితే ఇది అరెస్ట్ కాదని కేవలం విచారణకు మాత్రమే అల్లు అర్జున్ ను పోలీసులు తీసుకెళ్లారని ఆయన PR టీం వివరణ ఇచ్చింది. అసలేం జరిగిందంటే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందు రోజు రాత్రి హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్లో ప్రదర్శించబడిన ప్రీమియర్ కు అల్లు అర్జున్ రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. పుష్ప 2 సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదైంది. తాజాగా ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్టులో చేర్చారు. BNS చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 నుంచి గరిష్టంగా 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. ఈ ఘటనపై విచారణ నిమిత్తం అల్లు అర్జున్ ను నేడు పోలీసులు తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పుష్ప 2 ప్రీమియర్ షోలో రేవతి అనే మహిళ మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమానులు తెలిపారు. అందువల్ల తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్ప్రైజెస్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. థియేటర్ తమదే అయినప్పటికీ ప్రీమియర్ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. థియేటర్ మైత్రి డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ తమ బాధ్యతగా తాము బందోబస్తు కల్పించాలని, జనాలను అదుపు చేయాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు. సార్ సార్ మీరు ఏం ఆర్డర్ చేస్తారు? ఏం ఆర్డర్ చేయలేదు, ఎందుకంటే అర్థం మార్చుకుంటారు. బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తాం తప్పలేదు, వెళ్తాం తప్పలేదు, కాదు ఇదంతా తప్పలేదు. మళ్ళీ బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాం, స్కూల్ నుంచి వాళ్ళని చేశారు. అది ఇది మీకు తప్పకుండా నేను చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు.
ముందు కూర్చో సార్ 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 ముందు సార్ ఇక్కడ రండి సార్ 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 బాగుండదు అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు సార్ ఏదో రాసుకుంటారు ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చెట్లుగా ఉండాలి గుడ్ అయినా బ్యాడ్ పాట కూడా సార్ 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 సార్